హాయ్ ఫ్రెండ్స్. నా పేరు సుమంత. మీరు చూస్తున్నది గ్రూటమ్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన సబ్స్క్రైబర్‌లో మధు అనే అమ్మాయి ఒక కామెంట్ పెట్టింది. ఆ కామెంట్ ఏంటంటే, ఫ్యాన్ రన్ అవుతున్నప్పుడు కెపాసిటర్ కండెన్సర్ గన రిమూవ్ చేస్తే అది రన్ అవుతుందా? అది అర్థం కాలేదన్నా అని చెప్పి కామెంట్ పెట్టింది. సో, కాబట్టి ఆ అమ్మాయి కోసం అని చెప్పి ఈ వీడియో చేస్తున్నా. అసలు బేసిక్‌గా ఫ్యాన్ ఏదైతే ఉంటదో మనకు ఫర్ ఎగ్జాంపుల్ సీలింగ్ ఫ్యాన్ తీసుకుంటున్నా. సో, సీలింగ్ ఫ్యాన్ తీసుకున్నప్పుడు సీలింగ్ ఫ్యాన్‌కి వింగ్స్ ఉంటాయి. అది మనకి అందరికీ తెలుసు. 3 వింగ్స్ ఉంటాయి. కానీ ఇది బేసిక్ బయట కనపడేది. లోపల పక్క వైరింగ్ ఎలా ఉంటదంటే లోపల వైండింగ్ నుంచి 3 టెర్మినల్స్ బయటకొస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్ అండ్ వై అండ్ బి అనుకుంటున్నా. ఈ 3 టెర్మినల్స్ బయటకొస్తాయి. నేను ఇది ఒక జంక్షన్ బాక్స్ చిన్నదుంటది. ఒక చిన్న స్క్రూ సెటప్‌తో ఉంటది. సో, ఈ స్క్రూ సెటప్‌లో ఇదొక స్క్రూ, ఇదొక స్క్రూ అండ్ ఇదొక స్క్రూ. ఇదేమో అవుట్‌పుట్. అంటే బయట నుంచి ఇవి 2 స్క్రూస్ ఉంటాయి. ఇక్కడ నుంచి మనము ఒక ఫేస్‌కి అండ్ ఇంకోటేమో న్యూట్రల్ పాయింట్‌కి కనెక్షన్ ఇస్తాం. అంటే బయట నుంచి మనం సప్లై తీసుకుంటాం కాబట్టి సింగిల్ ఫేస్ మోటార్ కాబట్టి. అండ్ దెన్ లోపలికొచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటదంటే ఇప్పుడు ఈ వైండింగ్స్ ఏవైతే ఉంటాయో ఈ ఈ ఇవి ఎక్కడి నుంచి వచ్చుంటాయంటే ఫ్యాన్ లోపల నుంచి వైండింగ్స్ నుంచి బయటకొచ్చుంటాయి. ఈ టెర్మినల్స్‌కి నేనేం చేస్తున్నా అంటే ఈ రెండిటికి ఈ పాయింట్‌కి అండ్ ఈ పాయింట్‌కి ఈ రెండిటికి నేను ఒక కండెన్సర్ కనెక్ట్ చేస్తా. కండెన్సర్ ఈజ్ నథింగ్ బట్ ఏం లేదు ఫ్రెండ్స్, కెపాసిటర్. కండెన్సర్ కనెక్ట్ చేస్తున్నా. కండెన్సర్ కనెక్ట్ చేసి నేను ఇంకా ఈ వైర్ ఏమో ఫేస్‌కి ఇస్తాను. ఈ రెండిటినేమో కెపాసిటర్‌కి కండెన్సర్‌కి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఆ అమ్మాయి డౌట్ అడిగిన పాయింట్ ఏంటంటే, నేను సప్లై గన ఇస్తే ఫ్యాన్ రన్ అవుతుంది. అది మనందరికీ తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రన్నింగ్ కండిషన్‌లో నేనేం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ బ్లూ వైర్‌కి ఉండే వైర్‌ని ఓపెన్ చేశాను. అంటే కెపాసిటర్ అనేది సర్క్యూట్‌లో నుంచి నేను రిమూవ్ చేశాను. ఎప్పుడు? ఫ్యాన్ రన్ అయినప్పుడు. స్టార్టింగ్ కండిషన్‌లో ఎప్పుడైతే నేను నార్మల్ కండిషన్‌లో షార్ట్ సర్క్యూట్‌లో ఉన్నప్పుడు ఎప్పుడైతే కెపాసిటర్ ఉంటదో నేను సప్లై గాని ఇస్తే ఫ్యాన్ రన్ అవుతుంది. అది మనకి అందరికీ తెలుసు. ఇన్ కేస్ రన్నింగ్ కండిషన్‌లో నేను కెపాసిటర్‌ని సర్క్యూట్‌లోంచి రిమూవ్ చేస్తే అంటే ఒక వైర్ ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్, నెగెటివ్ అనుకుంటే నేను ఈ టెర్మినల్ నేను తీసేశాను. అప్పుడు నాకు సర్క్యూట్‌లో కెపాసిటర్ అనేది ఇంకా ఉండదు. ఎందుకంటే ఇది ఓపెన్ అయిపోయింది కాబట్టి ఈ కెపాసిటర్ అనేది నాకు ఈ సర్క్యూట్‌లో ఉండదు. అప్పుడు ఏమవుతదంటే ఫ్యాన్ రన్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే కండెన్సర్ అనేది లేకపోతే కెపాసిటర్ అనేది మెయిన్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఒకటి స్టార్టింగ్ పర్పస్ కోసం అండ్ ఇంకోటి వచ్చేసి పవర్ ఫ్యాక్టర్‌ని కాన్స్టెంట్‌గా మెయింటైన్ చేయడానికి అని చెప్పి కూడా చెప్పొచ్చు. సో, కాబట్టి ఈ బేసిక్ 2. సో, ఇప్పుడు స్టార్టింగ్ అని చెప్పాను. స్టార్టింగ్ అంటే మీనింగ్ ఏంటంటే ఓన్లీ ఫ్యాన్ మోటార్ స్టార్ట్ అయ్యేటప్పుడు మాత్రమే నాకు ఈ యొక్క కండెన్సర్ అనేది యూజ్ చేస్తాను. అండ్ దెన్ పవర్ ఫ్యాక్టర్‌ని కాన్స్టెంట్‌గా ఉంచడానికి కూడా ఈ యొక్క కెపాసిటర్‌ని యూజ్ చేస్తాను. సో, ఇప్పుడు ప్రాక్టికల్ కేస్‌లో నేను ఇదే చూపిస్తాను ఫ్రెండ్స్. ఆర్ వైర్ ఏదైతే ఉంటుందో అది డైరెక్ట్‌గా ఫేస్‌కి ఇచ్చేస్తాను. అండ్ బ్లూ దీనికేమో ఒక వైరు కెపాసిటర్ ఇస్తాను. ఇంకోటేమో ఇది. నేను దీన్ని ఏం చేస్తానంటే స్టార్టింగ్‌లో నేను నార్మల్ కండిషన్‌లో ఆన్ చేసి చూపిస్తాను. సెకండ్ కండిషన్‌లో ఏంటంటే దీన్ని ఓపెన్ చేసి చూస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ చేసేసి నేను స్విచ్ అనేది అంటే సప్లై అనేది ఇచ్చాననుకోండి, ఈ మోటార్ అనేది రన్ అవ్వదు. ఎప్పుడైతే నేను మళ్ళీ దీన్ని షార్ట్ చేసిన వెంటనే నాకు మోటార్ రన్ అవుతుంది. మళ్ళీ నేను రిమూవ్ చేసిన వెంటనే అంటే రన్నింగ్ కండిషన్‌లోను నేను రిమూవ్ చేసినప్పటికీ నాకు మోటార్ అనేది తిరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్‌గా నేను మీకు చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడొచ్చేసి నేను ఒక ఇంట్లో వాడే సీలింగ్ ఫ్యాన్‌ని తీసుకున్నా. ఫస్ట్ బేసిక్‌గా దీంతో ఏమేమి ఉంటదని చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెపాసిటర్ ఉంటది దీంట్లో. అండ్ కెపాసిటర్ తర్వాత 3 టెర్మినల్స్ ఉంటాయి. లోపల నుంచి 3 వైండింగ్స్ నుంచి 3 టెర్మినల్స్. ఒకటేమో వచ్చేసి రెడ్ ఫ్రెండ్స్. రెడ్ కలర్‌ది ఒకటి. మీరు గనక చూస్తే ఒకటేమో రెడ్, ఒకటేమో యెల్లో అండ్ ఇంకోటి వచ్చేసి బ్లూ కలరు. ఇప్పుడు ఏం చేస్తానంటే ఓన్లీ యెల్లోకి అండ్ ఇంకోటి వచ్చేసి బ్లూ కలర్. చూడ్డానికి ఇది బ్లాక్ కలర్ కనపడుతుంది. యాక్చువల్‌గా అయితే ఇది బ్లూ కలర్ ఫ్రెండ్స్. సో, కాబట్టి ఇది ఓన్లీ నేను కెపాసిటర్స్ అనేది స్టార్టింగ్‌లో నేనేం చేస్తున్నా అంటే యెల్లో వైర్‌కి ఆల్రెడీ నేను ఇచ్చేసాను కనెక్షను. ఇంకోటి వచ్చేసి బ్లూ వైర్‌కి నేను క్లోజ్ కావాలంటే క్లోజ్ చేసుకోవచ్చు. ఇంకోటేమో ఆర్ వైర్ వచ్చేసి డైరెక్ట్ ఫేస్‌కి. అండ్ మీరు గన చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే 3 టెర్మినల్స్ ఉన్నాయి. ఇక్కడ 1, 2, 3. ఒకటేమో రెడ్‌కి అండ్ ఇంకోటేమో యెల్లోకి ఇచ్చేసాను. యెల్లో నుంచి ఒకటేమో కెపాసిటర్‌కి, యెల్లోకి అండ్ బ్లూ వైర్‌కి కెపాసిటర్ కనెక్ట్ అయినాయి. ఆర్ నుంచి ఏదైతే ఇక్కడ ఆర్ ఉందో ఈ ఆర్ నుంచి ఫేస్‌కి ఒకటే వెళ్ళిపోయింది. అండ్ ఇంకోటేమో న్యూట్రల్ పాయింట్. దీని నుంచి ఈ టెర్మినల్స్ నేను సాకెట్‌కి ఇస్తాను. సాకెట్ అంటే 2 పిన్ ఇస్తాను. ఈ 2 పిన్ నుంచి నేను ఒక
ఒక సప్లై తీసుకొని ఒక ఫేస్ న్యూట్రల్ సాకెట్ నుంచి సప్లై తీసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, ఆ అమ్మాయి మధు అనే అమ్మాయి అడిగింది ఏంటంటే కెపాసిటర్స్ ఓన్లీ స్టార్టింగ్లో ఉంటుంది, దాని తర్వాత రన్నింగ్ కండిషన్ ఏంటి అని అమ్మాయి డౌట్ అడిగింది. ఈ వీడియోతో అమ్మాయికి ఒక క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇది నేను ఫస్ట్లోనే నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని షార్ట్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఏది అంటే లోపల ఏదైతే ఆర్ ఫేస్ని డైరెక్ట్ ఫేస్కి ఇచ్చేసాను, ఇంకోటి వచ్చేసి ఎల్లో వైర్కి అండ్ బ్లూ వైర్కి, ఈ రెండిటికి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ కెపాసిటర్ కనెక్షన్ ఇచ్చాను. అంటే కెపాసిటర్ ఈజ్ నథింగ్ బట్ కండెన్సర్కి ఇచ్చాను. సో నేను ఇప్పుడు ఈ 2 పిన్ ద్వారా సప్లై ఇస్తున్నా, అంటే ఈ పిన్ ద్వారా నేను సప్లై ఇస్తున్నాను. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నా అంటే సప్లై ఇస్తున్నా. సప్లై ఎప్పుడైతే నేను ఇక్కడ సాకెట్లో ఉన్నటువంటి పిన్నికి ఇచ్చానో, మీరు కనుక చూస్తే స్టార్టింగ్లో నేను కెపాసిటర్ ఏదైతే ఉందో నేను అన్ని కనెక్షన్స్ ఇచ్చేసాను. ఏదైతే మనకి ఇంట్లో నార్మల్గా ఇస్తారో హోల్డ్ చేయి. సో నేను ఎప్పుడైతే సప్లై అనేది ఆన్ చేశానో, సప్లై ఆన్ చేసిన వెంటనే నాకు మోటార్ అనేది తిరుగుతుంది. చూడండి, ఫ్యాన్ అనేది తిరుగుతూ ఉంటుంది. నేను కనుక ఇప్పుడు సప్లై ఫర్ ఎగ్జాంపుల్ నేను రిమూవ్ చేశాను దీన్ని, అంటే ఏది కెపాసిటర్ నుంచి మీరు కనుక చూస్తే కెపాసిటర్లోని ఒక టెర్మినల్ నేను రిమూవ్ చేశాను. రిమూవ్ చేసినప్పటికీ నాకు మోటార్ అనేది తిరుగుతుంది. నేను కనుక ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ అనేది ఆఫ్ చేశాను అనుకోండి, ఇదిగోండి స్విచ్ అనేది ఆఫ్ చేశాను, ఇక్కడ స్విచ్ అనేది ఆఫ్లో ఉంది. ఇప్పుడు నాకు మోటార్ అనేది రన్నింగ్ కండిషన్ నుంచి స్టాండ్ స్టిల్ కండిషన్ అంటే ఆఫ్ పొజిషన్కి వచ్చేసింది. నేను ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ అనేది మళ్ళీ ఆన్ చేసినప్పటికీ నాకు మోటార్ అనేది తిరగదు. ఎందుకంటే కెపాసిటర్ అనేది ఓన్లీ స్టార్టింగ్ పర్పస్కే యూజ్ చేస్తాము, ఇంకోటి పవర్ ఫ్యాక్టర్ కాన్స్టెంట్ మెయింటైన్ చేయడానికి కూడా యూజ్ చేస్తాము. ఒకవేళ నేను కెపాసిటర్ని మళ్ళీ నేను ఈ వైర్కి టచ్ చేస్తాను. చూడండి, టచ్ చేసిన తర్వాత నాకు మోటార్ తిరిగింది. ఎప్పుడైతే నాకు మోటార్ తిరిగిందో నేను మళ్ళీ ఓపెన్ చేసేస్తే నాకు మోటార్ కండిషన్లో తిరుగుతూనే ఉంటుంది. అది ఎప్పటి వరకు నేను సప్లై ఎప్పటి వరకు ఇస్తానో మోటార్కి అప్పటి వరకు తిరుగుతూనే ఉంటుంది. నేను మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్ చేశాను, ఇక్కడ స్విచ్ ఆఫ్ చేస్తానే నాకు మోటార్ అనేది మీరు కనుక చూడండి ఆఫ్ చేశాను, మోటార్ అనేది ఆఫ్ అయిపోయింది. సో మళ్ళీ నేను ఆన్ చేసినప్పుడు స్విచ్ ఆన్ చేస్తే నాకు మోటార్ తిరగదు, ఎందుకంటే కెపాసిటర్ అనేది ఓపెన్లో ఉంది. కెపాసిటర్ని స్టార్ట్ చేసి నేను ఒకసారి జస్ట్ అలా ఒక వెబ్రోటో లాగా ఒకసారి టచ్ ఇస్తే చాలు, ఇంకా నాకు మోటార్ అనేది తిరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఆ అమ్మాయి అడిగిన డౌట్ ఏంటంటే కెపాసిటర్స్ ఓన్లీ స్టార్టింగ్లో వరకే ఉంటే సరిపోతుంది, దాని తర్వాత కెపాసిటర్స్ అనేవి మనం రిమూవ్ చేసినప్పటికీ మనకు ఫ్యాన్ అనేది రొటేట్ అవుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇదే మోడల్ టైపే ఒకప్పట్లో ఏది ఉండేదంటే ఫ్లోరోసెంట్ ల్యాంప్ ఉండేది ఒకటి, మన ఇంట్లో వాడుకునే ఫ్లోరోసెంట్ ల్యాంప్. ఆ ఫ్లోరోసెంట్ ల్యాంప్లో ఏ విధంగా ఉండేదంటే చిన్న స్టార్టర్ అనేది ఉంటుంది లెఫ్ట్ సైడ్లో. ఆ స్టార్టర్ అనేది ఓన్లీ స్టార్టింగ్ పర్పస్కే యూజ్ చేస్తాం. ఒకసారి ట్యూబ్ లైట్ కన్నా ఆన్ అయిపోతే ఆ స్టార్టర్ అనేది రిమూవ్ చేస్తే అది కంటిన్యూస్గా ఆన్ అవుతుంది. ఒకవేళ స్టార్టర్ లేకుండా మీరు కన్నా స్విచ్ చేస్తే కన్నా ఆ లైట్ అనేది ఆన్ అవ్వదు. ఒకసారి కన్నా స్టార్టర్ పెట్టి ఒకసారి ఆన్ చేసిన తర్వాత అది ఆన్లో ఉండిపోతుంది. సేమ్ అదే విధంగా ఈ కెపాసిటర్ కూడా ఫ్రెండ్స్, కెపాసిటర్ అనేది ఓన్లీ స్టార్టింగ్లోనే యూజ్ అవుతుంది. అది కూడా ఎందుకంటే ఎక్కువ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కోసం అని చెప్పి యూజ్ చేస్తాం, ఇంకోటి పవర్ ఫ్యాక్టర్ కాన్స్టెంట్ మెయింటైన్ చేయడానికి అని కూడా చెప్పచ్చు. సో కాబట్టి మధు అనే అమ్మాయికి అర్థమైంది అనుకుంటా. సో ఫ్రెండ్స్, ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకవేళ ఇలాంటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కన్నా మీకు కావాలనుకుంటే కన్నా ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి GroupTerm9121 అని చెప్పి టైప్ చేయండి, నా యొక్క ఇన్స్టా ఐడియా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ప్రాక్టికల్ ఆపరేషన్ ఆఫ్ సీలింగ్ ఫ్యాన్. సో ఇన్ కేస్ ఇందులో కన్నా డౌట్స్ ఉంటే కన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మన సబ్స్క్రైబర్లో మధు అనే అమ్మాయికి అర్థమైంది అనుకుంటా. ఇన్ కేస్ మీకు ఇలాంటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ కన్నా మీకు కావాలంటే వేరే ఏమైనా కావచ్చు, మీరు నాకు ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి GroupTerm9121 అని చెప్పి టైప్ చేయండి, నా యొక్క ఇన్స్టా ఐడి వస్తుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా అక్కడ నాకు మెసేజ్ చేయండి, మీరు డైరెక్ట్గా నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ కన్నా మీకు రావాలంటే పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.